వైద్య కళాశాలలకి ఇప్పుడు ఒక్కసారి అంటే మనం 47కు చూస్తాం, 50కి చూస్తాం, 500కి చూస్తాం, 2500 సంవత్సరంలో ఎట్లా ఉండాలో చూస్తున్నాం. కానీ ఇప్పటికిప్పుడు మన కళ్ళెదురుగుండా కనబడుతున్నది ఎందుకు వదులుకోవాలి? నాకు అది ఎంత వెతికినా అర్థం కాని ప్రశ్న. 100 కోట్లు చాలలేదు, 200 కోట్లు చాలలేదు, 500 కోట్లు ఖర్చు పెట్టు. కేంద్రం ఇస్తోంది, దాంట్లో కాస్తంతకైతే మనం రాష్ట్రం కొంత ఖర్చు పెట్టాలి. ఎవడన్నా మెడికల్ సీట్ వదులుకుంటాడా? బుద్ధి బుర్రా ఉన్నటువంటి ఎవడైనా సరే. ఇప్పుడు మనోళ్ళు నీట్ చదువుతున్నది ఎందుకు నారాయణ చైతన్యాల్లో చదువుతున్నది ఏంది? రెండే కదా, ఇంజనీరింగ్ ఇది. ఇప్పుడు సరే ఐఐటీలు ఇవన్నీ కూడా చెప్తున్నారు అనుకో. బట్ ప్రధానమైనటువంటిది 100కి 90 మంది చదివేది ఏంది? ఇంజనీరింగ్, మెడికల్ చదివే వాళ్ళు సీట్ల కోసం చదువుతున్నారా, లేకపోతే మెడికల్ అనేటటువంటి ఊరికినే నారాయణ చైతన్యాన్ని పోషించడానికి చదువుతున్నారా? మెడికల్ కోసమే కదా. వాళ్ళందరూ సీట్లు రాబోతే ఏం చేస్తున్నారు? అవసరమైతే ఎక్కడో మారుమూల రాష్ట్రాల్లో ఉన్నటువంటి చోట్ల కూడా కొంటున్నారు, లేదా ఉక్రెయిన్, రష్యా దిక్కుమాలిన దరిద్రపు దేశాలకు వెళ్ళి కూడా చదువుతున్నారు. అక్కడ కనీసం పాఠాలు చెప్పేవాడు కూడా ఉండడు, ల్యాబ్లే ఉండవు, కానీ అక్కడికి వెళ్ళి చదువుతున్నారు. ఎందుకు? జీవితంలో డాక్టర్ అవ్వాలి అన్న కోరిక. అక్కడ చదివి మళ్ళీ ఈ దేశానికి వచ్చి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్ రాసి ఆ తర్వాత అయ్యేటప్పటికి 100లో 10 మంది మాత్రమే పాస్ అవుతున్నారు. అయినా సరే లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు. ఎక్కడ? మన తెలుగు వాళ్ళే, మన ఆంధ్రులే ఎంబీబీఎస్ పూర్తి కావాలన్న కళ. అలాంటిది మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వస్తే మాకు వద్దని వదులుకోవడం ఏంటి? కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని వదిలేసేయడం ఏంటి? ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేసేది ఏంటి? నిర్వహణ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేది ఏంటి? మనం ఏ బుర్రలతో ఆలోచిస్తున్నాం? ఇక్కడ తెలివైన వాళ్ళమైతే ఏం చేయాలి? మెడికల్ కళాశాలల్ని ఫుల్గా డెవలప్ చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నిటి చక్కగా డెవలప్ చేసుకొచ్చి ఆరోగ్యశ్రీ నిదానంగా తీసుకొచ్చి ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు మళ్ళీ ఇచ్చి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ గారికి ఇప్పుడు 1,50,000 2 లక్షల జీతం ఇస్తున్నారంటే ఒక ఆపరేషన్ చేస్తే 10,000 రూపాయలు మేమే ఇస్తామంటే ఇప్పుడు ఆయన వెళ్ళి వేరే చోట కన్సల్టెన్సీగా చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏదో ఈ ప్రభుత్వం ఇచ్చిందంటే ప్రభుత్వానికి బోల్డ్ అంత మిగులుతుంది. ప్లస్ చక్కగా ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడతాయి, నిర్వహణ అద్భుతంగా చేసుకోవచ్చు. ఇది కదా విజన్ అంటే. అయ్యొదిలేసుకుని మనం కాలేజీలే అక్కర్లేదు, అది సరిగ్గా కట్టలేదు, బిల్డింగ్లో టాయిలెట్లో కరెక్ట్గా కట్టలేదు, లేకపోతే పైనుంచి పూర్తి చేయలేదు అంటే ఇంకా మనం ఎందుకు ప్రభుత్వాలు నడుపుకోవడం? ఆఫ్టర్ ఆల్ 2,000 కోట్ల రూపాయలు పడేసి మొత్తం కాలేజీని బాగు చేసుకోలేమా? ఎన్ని వేల కోట్ల రూపాయలు దేనికి కట్టట్లేదు? మనం అమరావతి కట్టించుకోవట్లేదా, లేకపోతే ఇతరత్ర నగరాల్లో కట్టించుకోవట్లేదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం? లేకపోతే ఇది విజన్ అంటారా కాలేజీలని సీట్లను వదులుకోవడం?